కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా పొరపాటు చేస్తే డెఫినెట్ గా అంతకంతకు కర్మ అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చైనా భారత్ పైన ఏదో కుయుక్తులు పన్నాలి, కుట్రలు పన్నాలని చెప్పి ఆలోచన చేసి పాకిస్తాన్కి మిసైల్ అందించి, పాకిస్తాన్కి డ్రోన్లు అందించి, అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పెద్ద ఎత్తున మద్దతు తెలిపి పాకిస్తాన్ వైపుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా నిలబడ్డాడు. కానీ ప్రాక్టికల్గా వస్తే ఏమైందంటే, అంతర్గతంగా జిన్పింగ్కే ఒక ముప్పు ఎదురైంది. నీ దేశంలో పరిస్థితి సరిగ్గా లేదు, నీ దేశంలో మిలిటరీని అంగీకరించడం లేదు, నీ దేశంలో నువ్వు ఎక్కడ పోయా కూడా తెలియడం లేదు, అసలు నువ్వు ఉన్నావా పోయావని కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిణామాల్లో భారత్ పైన కుట్రలు కుయుక్తులు పన్ని కర్మ ఫలితం అనుభవిస్తున్నాడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. సో ప్రస్తుతానికి జిన్పింగ్ ఎక్కడున్నాడో కనిపించకుండా పోయాడట. బీజింగ్ వదిలి ఆయన పరారైపోయినట్టుగా తెలుస్తోంది. మే 20 నుంచి జూన్ 15 వరకు సుమారుగా 16 రోజుల పాటుగా ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ లేవు, ఎటువంటి విజిట్స్ లేవు, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. ఏకంగా ప్రభుత్వం చేత నడిపబడించేటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా అక్కడ చైనా ప్రభుత్వమే వారి చేత నడిపించేటువంటి మీడియా కథనాల్లో, మీడియా పత్రికల్లో ఎక్కడ కూడా అసలు జిన్పింగ్ ఎక్కడున్నాడో కూడా ఒక్క వార్త, కనీసమైన ఫోటో కూడా ప్రచురించబడలేదట. ఏమై ఉంటుంది, ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి అక్కడ వారసుడిగా తెరపైకి జనరల్ జాంగ్ యూజియా కూడా తెర మీదకి వచ్చాడు. ప్రస్తుతం అధికారం సిఎంసి వైస్ చైర్మన్ గా జనరల్ జాంగ్ యూజియు ఉన్నారు. జాంగ్ యూజియు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖుల మద్దతు కూడా ఉంది. సో ప్రస్తుతానికి జాంగ్ యూజియు ఆయనే అక్కడ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న, ఆయన నేతృత్వంలో అక్కడ ముందుకు కొనసాగే అవకాశం ఉంది. ఇన్ డీటెయిల్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మే 21 నుంచి జూన్ 5వ తేదీ సుమారుగా 16 రోజుల పాటుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఎటువంటి కథనాలు లేవు. ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది చూడండి, జనరల్ జాంగ్ యూజియు ఆయనే ప్రస్తుతానికి ఒక రకంగా ఇప్పుడు చైనాని లీడ్ చేస్తున్నాడు వారసుడిగా అన్నట్టుగా ఓ చర్చ జరుగుతోంది. సో వారసుడిగా జనరల్ జాంగ్ యూజియు ప్రస్తుతం అధికారం సిఎంసి వైస్ చైర్మన్ గా ఆయన ఉన్నారు. సో జనరల్ జాంగ్ యూజియు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక ఆఫ్టర్ జిన్పింగ్ ఆయన తర్వాత ఆయనే లీడ్ చేసే అవకాశం కూడా ఉందట. సో ఇక్కడ అంతర్గతంగా యుద్ధం ఏంటంటే, అక్కడ నుండి ఆర్మీ జిన్పింగ్ యొక్క వ్యవహార శైలి పైన, ఆయన ప్రవర్తన పైన, ఆయన అవలంబించేటువంటి తీరు పైన ఏమాత్రం సంతృప్తిగా లేదట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, దేర్ ఆర్ నో ఫోటోస్ ఫ్రమ్ స్టేట్ రన్ న్యూస్ పేపర్స్ ఫర్ 16 days 16 రోజుల పాటుగా నేను చెప్పేటువంటి మే 21 నుంచి జూన్ 5 ఈ 16 రోజుల పాటుగా అక్కడ ప్రభుత్వం చేత నడపబడించేటువంటి వార్తాపత్రికల్లో కూడా ఒక్కరోజు కూడా అక్కడ ఈ అధ్యక్షుడి గురించి వార్తలు రాలేదు. ఆ తర్వాత సెవెరల్ కీ సెక్టార్స్, సో విట్నెసింగ్ ఛాలెంజెస్ ఫ్రమ్ సెవెరల్ కీ సెక్టార్స్, ఆయన చాలా పెద్ద ఎత్తున వివిధ రంగాల నుంచి కొంత ఛాలెంజెస్ని, కొంత అసంతృప్తిని ఎదుర్కొంటూ ఉన్నారు. సో మేజర్ రిషఫుల్స్ విత్ ఇన్ జిన్పింగ్స్ పార్టీ, ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఆయన పార్టీ ఏంటి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కూడా పెద్ద ఎత్తున రిషఫుల్స్ ఉన్నాయి. పదవులు మారడం, ఆ తర్వాత కొత్త వాళ్ళు తెర మీదకి రావడం రకంగా రకరకాలుగా చేంజెస్ ఉన్నాయి. సో చైనీస్ ప్రీమియర్ ఎల్ఐ కియాంగ్ అండ్ వైస్ ప్రీమియర్ హీ లిఫింగ్ హెల్త్ మీటింగ్ విత్ ఫారెన్ డిగ్నటరీస్. సో ఇక్కడ జిన్పింగ్ మిస్ అయిన తర్వాత ఆయన స్థానంలో కొత్త వాళ్ళు ఆ పార్టీని లీడ్ చేస్తూ ఏకంగా ఫారెన్ డిగ్నటరీస్తో మీటింగులు జరుపుతున్నారట. వాళ్ళే ఫారెన్ మినిస్టర్తో మీటింగ్ జరుపుతున్నారు. ఫార్మర్ చైనీస్ ఫారెన్ మినిస్టర్ కింగ్ గ్యాంగ్ అండ్ ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ షాఫింగుల్ ఆల్సో డిసపేర్డ్ ఫ్రమ్ పబ్లిక్ వ్యూ, వాళ్ళు కూడా డిసపేర్ అయిపోయారంట. ఫారెన్ మినిస్టర్లు ఇద్దరు కూడా, అటు చైనీస్ ఎక్స్ ఫారెన్ మినిస్టర్ అండ్ ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్ కూడా మిస్ అయ్యారట. మరి ముగ్గురు కలిసేడికైనా వెళ్ళారా? ఈ ముగ్గురు పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్న కారణంగా ఏదైనా కలిసికట్టుగా వేరే ప్రాంతానికి జంప్ అయిపోయారా? ఆర్మీ నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా జిన్పింగ్ ఎక్కడికైనా పారిపోయాడా? ఇంకా ఏం తెలియడం లేదు. సో ఈ 16 రోజుల పాటుగా ఎక్కడికి వెళ్ళాడని ఇంకా తెలియకపోవడంతో ప్రస్తుతానికి అక్కడి అధ్యక్షుడి మార్పు ఉండబోతుందనేది మాత్రం చాలా ఖాయంగా కనబడుతోంది. సో ప్రస్తుతానికి మిలిటరీ అఫీషియల్స్ ఫ్రమ్ దేర్ పొజిషన్స్ ఆన్ ఫ్రైడే July 4, 2025 గవర్నమెంట్ రిమూవ్డ్ 3 ముగ్గురు సీనియర్ మిలిటరీ అధికారిని ప్రభుత్వం జిన్పింగ్ రాగానే వారిని ఆ స్థానాల నుంచి తొలగించిందట. ముగ్గురిని ఆ స్థానం నుంచి తొలగించేసింది. సో ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది, జిన్పింగ్కి అటువైపుగా ఆర్మీకి ఏమాత్రం పొసగడలేదు కాబట్టి ముగ్గురు సీనియర్ చైనీస్ ఆర్మీ అధికారుల్ని ఆ స్థానం నుంచి తొలగించింది. సో అక్కడ మార్పు కనబడుతోంది, చూసారా? అందుకే అన్నాను మొదట్లో కర్మ ఫలితం
నువ్వేదైనా తప్పు చేస్తావంటే డెఫినెట్గా ఆ కర్మ అనుభవించాల్సిందే. నువ్వేదో కుట్రలు కుయుక్తులు పని ఉగ్రవాదులకి పెంచి పోషించి వారికి మిసైల్స్ని డ్రోన్స్ని పంపించి భారత్ పైన కుట్రలు కుయుక్తులు పనాలని ప్రయత్నం చేసావు. కానీ ఆఖరికి వస్తే నీ వాళ్ళే నిన్ను ఎగరగొట్టే పనిలో ఉన్నారు జిన్పింగ్. సో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కి పదవీగండ మొదలైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మధు, సో జిన్పింగ్ పదవీగండం మొదలైంది. ఆయనకి డెఫినెట్గా పదవి నుంచి ఆయనకి విరమణ, ఒక రకంగా విరమణ గారు తొలగించే అవకాశం, ఆయన బర్తరఫ్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. సో అక్కడ ఆర్మీకి జిన్పింగ్ కి మధ్య పెద్ద విభేదాలు ఉన్నట్టుగా కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్ యాక్చువల్ గా చైనాలో మొత్తం రాజ్యాంగ మార్పిడి చేసుకుని బ్రతికున్నంత వరకు తనే అధ్యక్షుడిగా కొనసాగేలా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు గతంలో. దీనిపైన పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నియంత పాలన కొనసాగుతుంది చైనాలో గత కొంతకాలంగా. సింగిల్ లైన్ ఎజెండాలో అధ్యక్షుడు నిర్ణయం ఏం తీసుకుంటారో దాని ప్రకారం కొనసాగుతుంది. సో దీంతో వ్యతిరేకత మొదలైంది. సో అధ్యక్షుడి మార్పు కోసమే ప్రయత్నం జరుగుతున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. దానికి రీజన్ జిన్పింగ్ కనిపించకపోవడం, దాంతో పాటు గతంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు హైడ్ అయిపోయారు కొన్ని సంవత్సరాల పాటు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ప్రత్యక్షం కావడం, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు గతంలో అధికారంలో పెత్తనం చెలాయించినటువంటి వాళ్ళు మళ్ళీ యాక్టివ్ కావడం. సాధారణంగా చైనాలో మనం గతంలో చూసాం, జిన్పింగ్ ను కాదని ఎవరు నోరు మెదిపేటువంటి సిచ్యువేషన్ లేదు. అటు వ్యాపారవేత్తలు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎవరైనా నోరు మెదిపేటువంటి సిచ్యువేషన్ లేదు. ఒక నియంత పాలన కొనసాగింది. ఇప్పుడు ముగ్గురు ప్రత్యక్షం కావడం, వాళ్ళు వాయిస్ వినిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరుస్తా ఉంది. నిజంగానే సిపిపికి సంబంధించినటువంటి ముగ్గురు నాయకులు యాక్టివ్ కావడం పైన చర్చ కొనసాగుతుంది. కొత్తగా తెరపైకి జాంగ్ యూజియా పేరు రావడానికి గల రీజన్ ఏంటంటే చైనా అవలంబిస్తున్నటువంటి చర్యలతో, ముఖ్యంగా జిన్పింగ్ అధ్యక్షతన అవలంబిస్తున్న చర్యలతో అమెరికాతో గానీ ఇతర దేశాలతో సత్సంబంధాలను ఆయన నెరుపుతున్నటువంటి విధానం గానీ, సో ఇది ఫ్యూచర్ లో చైనాకు ఆర్థికంగా ఇంకా అనేక రకాలుగా ఇబ్బంది పడుతుందనేటువంటిది భావిస్తా ఉంది. అందులో భాగంగానే సైనిక పరంగా కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. మొత్తానికి ఈ అంశంతో మరొకసారి చర్చనీయాంశం అవుతా ఉంది ప్రపంచవ్యాప్తంగా. మనం చూసాం, చైనా ఎప్పుడు ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జిన్పింగ్ నే పక్కకు తప్పిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఇతర దేశాలపైన, ప్రపంచం పైన అనేటువంటి కూడా చర్చ ప్రారంభమైంది. జిన్పింగ్ ని అధికారం నుంచి పక్కకు తప్పిస్తే భారత్ లో కూడా కొన్ని ప్రభావాలు పడే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో గానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మన పైన దాడులు జరిగే అవకాశం ఉంది. సైబర్ దాడులు కానీ ఇంకా ఇతరత్ర తప్పుడు వార్తలు ప్రచురించడం అవకాశం ఉంది. సో వీటన్నిటిపైన చర్చ కొనసాగుతుంది. ఇది కనుక నిజమే అయితే, చైనాలో అధ్యక్షుడు మార్పే కనుక నిజమే అయితే ఒక కొత్త శకానికి నాంది పలిగినటువంటి చర్చ కొనసాగే అవకాశం ఉంది. గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగాయి. కానీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగ సవరణలో మొత్తం మార్పులు చనిపోయేంత వరకు తనే అధ్యక్షుడిగా ఉంటానని చేసుకున్న మార్పులను కూడా పక్కకు తప్పిస్తూ ఇప్పుడు అధ్యక్ష మార్పిడి జరిగే అవకాశం ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. చూడాలి, మరికొన్ని రోజుల్లోనే ఒక క్లారిటీ రానుంది చైనాలో. రైట్ మధు. సో 2013 నుంచి కూడా ఆయనే అక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2013 to 18 ఆయనే ప్రెసిడెంట్ గా ఉన్నారు ఫస్ట్ టర్మ్ లో. సెకండ్ టర్మ్ లో 2018 to 23 ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా కూడా మళ్ళీ 2023 లో ఆయన గెలుపొందారు. 28 వరకు ఆయన టర్మ్ ఉంది. అయితే ఇక్కడ ఆర్మీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకి ఆర్మీ వ్యతిరేకంగా మారింది. సో ఆర్మీ పర్సన్స్ వ్యతిరేకంగా మారిపోయారు. సో ఆర్మీ అంతా కూడా వ్యతిరేకంగా మారిపోవడంతో సుమారుగా 16 రోజుల పాటుగా ఆయన ఎక్కడున్నాడో కనిపించడం లేదు. ఎవరికి అంతు పట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియలేదు. ఆయన ఎక్కడ దాక్కున్నారో తెలియదు, ఎక్కడికి పరారైపోయారో తెలియదు. ఆయనతో పాటుగా ఎక్స్ ఫారెన్ మినిస్టర్, ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్ కూడా పరారైపోయారట. సుమారుగా 16 రోజుల పాటుగా ఎక్కడికి ఎవరికి అందుబాటులో లేకుండా పరారైపోయి అక్కడి నుంచి వారంతా కూడా మళ్ళీ డైరెక్ట్ గా బహిరంగంగా వాళ్ళు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ చైనాలోకి ఎంట్రీ ఇచ్చి, అంటే డైరెక్ట్ గా పబ్లిక్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కీలకమైనటువంటి ముగ్గురు సీనియర్ అధికారులని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనీస్ ఆర్మీలో నుంచి ముగ్గురు అధికారులను తొలగించారు. ఆ ముగ్గురి అధికారుల తొలగింపే ఇప్పుడు పెద్దెత్తున అక్కడ చైనాలో ఇక ఆర్మీ వ్యతిరేకత కనబరిచిన తర్వాత తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ చాలా క్లియర్గా అటు జిన్పింగ్ అయితే ఆర్మీ వ్యతిరేకంగా మారినట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో కొంత రీషఫుల్ చేసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జిన్పింగ్ చేశారు. ఇందాక మా ప్రతినిధి మధు చెప్తున్నట్టుగా ఎల్లకాలం పాటుగా తను బతుకున్న రోజులు తానే అధ్యక్షుడిగా ఉండాలి, ఎవరు కూడా రావద్దనే ఒక దురాలోచనతో చైనా జిన్పింగ్ ప్రయత్నం చేస్తున్నట్టుగా కాన్స్టిట్యూషన్లో మార్పులు, ఆర్మీలో మార్పులు, బహుశా ఎన్నికలు ఉండకూడదు, ఎన్నికలుండా నేనే ఉండాలి, ఎట్టి పరిస్థితిలో జిన్పింగ్ అనే పేరు తప్ప చైనాలో ఇంకో పేరు వినిపించకూడదు అనేటువంటి ఒక దురహంకార ధోరణి, ఒంటెద్దు పోకడలతో అటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో కూడా ఆయన కొంత అంతర్గతంగా పార్టీలో కూడా వివాదాలు ఎదుర్కొంటున్నారు, కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఇవన్నీ కలగలిపి ఇప్పుడు జిన్పింగ్ కి ఒక పదవీ గండం
తలెత్తే అవకాశం కనబడుతోంది. ఏకంగా జిన్పింగే కాదు, బంగ్లాదేశ్లో కూడా ఇదే జరుగుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఒక తాత్కాలిక టెంపరీ గవర్నమెంట్గా వచ్చినటువంటి యూనస్ ప్రభుత్వం ఏకంగా శాశ్వతంగానే ఉండాలి, డెమోక్రటిక్ పాలన ఉండకూడదు, ఇక ఎలక్షన్స్ అనేవి ఉండకూడదు అన్నట్టుగానే ఆయన అక్కడ పెద్ద ఎత్తున కొంత ఇస్లామిక్ రెవల్యూషన్, ఇస్లామిక్ సంబంధించినటువంటి ఒక పద్ధతిని అవలంబించాలంటే ఒక ధోరణితో యూనస్ ముందుకు వెళ్తుంటే అక్కడి ఆర్మీ చీఫ్ వకార్ కూడా ఈ రకంగానే వ్యవహరిస్తూ యూనస్ ప్రభుత్వం చేసేటువంటి ఆగడాల్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూ అక్కడి ప్రజల్ని కూడా మోటివేట్ చేయడంతో పాటుగా రష్యాతో భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ ప్రస్తుతం ప్రధాని యూనస్ కి వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. నాకు మీ సహకారం కావాలని కోరారు. అయితే అక్కడ యూనస్ కూడా ఆర్మీ చీఫ్ వకార్ని మార్చాలని ఒక ఆలోచన చేశారు. వకార్ని మారిస్తే సరిపోతుంది, మేము డెమోక్రటిక్ పాలన ఉన్నది, ఇక నేనే బ్రతుకున్న రోజులు నేనే ఇక్కడ ప్రధానిగా ఉండిపోతాను ఒక దురాలోచనతో యూనస్ కూడా ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. ప్రస్తుతానికి ఇక్కడ వకార్ని మార్చేటువంటి ఆలోచన కొనసాగుతోంది. ఇక్కడ సేమ్ చైనాలో కూడా జిన్పింగ్ వ్యవహారం పైన కూడా అక్కడి ఆర్మీ సీనియర్స్ వ్యతిరేకంగా మారడంతో ఇక్కడ ఆ ముగ్గురిని మార్చితే సరిపోతుంది. ఇక ఎప్పటికైనా చైనా నా చెప్పు చేతల్లో ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా నేనే దానికి ప్రధానిగా ఉంటాను, నేను ప్రెసిడెంట్గా ఉంటాను, ఎవరికపైన ఎన్నికలు ఉండవు, నన్ను ఓడించేవాడు ఉన్నట్టుగా ఒక రకంగా దురహంకార ధోరణితో అంతర్గతంగా ఆయన చేసినటువంటి